శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కార్తీక పురాణము 27వ అధ్యాయము. ఈ 27వ అధ్యాయమునందలి ఆ విష్ణుమూర్తి తను సంతోషకరముగా తన భక్తునికి ఇచ్చిన శాపమును, ఆ 10 అవతారములను తాను ఏ విధంగా ఎత్తుతాడో ఆ విధానమునంతా కూడా దూర్వాసునికి తెలిపి, ఈ 10 అవతారాలు, దశావతారాలను ఎవరైతే స్మరిస్తారో వారికి సమస్త పాపములు నుండి కూడా విడువబడి ముక్తిని పొందుతారని చెప్పి, ఆ విధముగా దశావతారముల గురించి దూర్వాసునికి చెప్పెను. మరలా అత్రి మహామునికి అగస్త్యునికి ఇట్లు చెప్పెను. ఓ కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసునితో ఎంత ప్రేమతో చేరదీసి ఇంకనను ఈ విధముగా చెప్పసాగాను. ఓ దూర్వాస మహాముని, నేను అవతారములు నీవు అంబరీషుణ్ణి శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనటువంటివే. నేను అవతారములెత్తుట ఎంత మాత్రము కూడా కష్టము కాదు. నీవు తపశ్శాలివి, నీ మాటకు తప్పకుండా విలువ ఇవ్వవలెను. కావున అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవ మర్యాదలు ఉండవు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా పాటించుట నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందువలన అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపేశం చేయుటకు ఆలోచన చేస్తున్నాడు. ఆ కారణం వలనే ఆ విష్ణు చక్రము నిన్ను బాధిస్తూ ఉన్నది. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో అతనిని జ్ఞానులైనటువంటి బ్రాహ్మణులు శిక్షించి తగిన బుద్ధిని చెప్పవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ కూడా దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట దానికంటే మరో పాతకం వేరొకటి లేదు. విప్రుని హింసించేవాడు, హింసలకు గురి చేయువాడు, బ్రాహ్మణంతో హంతకులని న్యాయస్థానములు పదే పదే ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగిన, కాలితో తన్నినవాడు, అలాగే బ్రాహ్మణుల యొక్క ద్రవ్యమును మోసముతో అధికార దర్పంతో హరించువాడు, బ్రాహ్మణుల్ని గ్రామము నుంచి తరిమేటువంటి వాడు, విప్రత్యాగము ఉనర్చినటువంటి వాడు, బ్రహ్మహంతకులే బ్రహ్మహత్యా పాపము చేసుకున్నటువంటి ఫలితాన్ని పొందెదరు. కావున ఓ దూర్వాస మహాముని, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ యొక్క హంతకుడైతునే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని వద్దకు వెళ్ళి అతన్ని కలుసుకొను. నీవు ఆ విధముగా కలుసుకొనుట వలన నీకును అంబరీషునికి ఇద్దరికీ కూడా శాంతి లభించును అని శ్రీ మహావిష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపాను. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమునందలి 27వ సమాప్త. కావున ఈ అధ్యాయంలో చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా బ్రాహ్మణ నింద అనేటువంటిది చేయకూడదు. బ్రాహ్మణులని తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు ఏ విధముగానూ కూడా బాధ చేయకూడదు.
మనకి గోవు ఎంత పవిత్రమైనటువంటిదంటే సమస్తమైనటువంటి దేవతలు ఆ యొక్క గోవులో నివసిస్తారు. కాబట్టి ఆ యొక్క గోవుని మనకి వీలైనటువంటి ద్రవ్యం దానికి సమర్పించి ఆ యొక్క గోవుకి తగినటువంటి పోషణ ఏర్పాటు చేసి గోవుల్ని రక్షించుకోవాలి. అంతేకాకుండా మనకి ఎవరైనా విప్రులు కనిపించినప్పుడు వారికి 2 చేతులు జోడించి చక్కగా నమస్కారం పెట్టి వారి యొక్క ఆశీర్వచనములు తీసుకోవాలి. ఎందువలనంటే బ్రాహ్మణుని యొక్క ఆధీనములో సమస్తమైనటువంటి మంత్రములు ఉంటాయి. కావున వారి ద్వారా వచ్చేటువంటి ఆశీర్వచనం తప్పకుండా ఫలిస్తుంది. కావున బ్రాహ్మణులందరినీ కూడా వారి యొక్క వ్యక్తిగత ఆచారములు, వ్యవహారములు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా వారు అనేకమైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వారి దగ్గర ఉన్నటువంటి మంచినే మనం తీసుకుని వారి నుంచి ఆశీర్వచనం పొందడం వలన చక్కనైనటువంటి ఫలితాలని పొందగలరు. కావున ప్రతి ఒక్కరూ కూడా గోవుల్ని పూజించండి, బ్రాహ్మణుల్ని గౌరవించండి, చక్కనైనటువంటి మాటలు మాట్లాడి వారితోటి చక్కనైనటువంటి ఆశీర్వచనం పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.